హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భానుమై తెలుగు వ్లాగ్స్. తమ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా, మేమైతే ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే బై వాక్ మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. అంటే కొంచెమే దూరం, ఇంకా వెళ్తూ వెళ్తూ టైంపాస్ స్టార్ట్ చేసినాం అన్నమాట. వీడియో తీసుకోవడం ఇదే అన్నమాట. ఇదే వాళ్ళు ఉండే ఏరియా. ఇది వచ్చేసి మినీ గార్డెన్. నాకు ప్లాన్స్ అంటే పిచ్చి, అందుకోసమే మీకు చూపిస్తున్నా. మరదలు ఎట్లా హలో అసలు ఇస్కాన్ టెంపుల్కి ఎట్లా వాళ్ళో తెలియకుండా చేయకుండా మేము రెడీ అయినాం. పోనీకి ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు. ఫోన్ చేసి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుంటే 3 నెంబర్ బస్ ఎక్కండి అంటే అది ఎక్కినాం. ఎక్కి మెల్లగా స్టార్ట్ అయినాం. బస్సే కానీ నా ఆధార్ కార్డు పోయిందబ్బా. టికెట్ తీసుకోవాల్సి వచ్చింది 35 రూపీస్ నా ఒక్కదానికి టికెట్. మీరు ఎవరైనా ఈ రోడ్ ఇదంతా చూస్తే గుర్తుపట్టిరా. ఇది వచ్చేసి శ్యామ్ మందిర్, కాచిగూడలో ఉంటుంది. చాలాసార్లు వెళ్ళినాం మేము. ప్రస్తుతానికైతే కాచిగూడ దాటేసినాం, బడిచోడికి వచ్చేసినాం. బడిచోడితోటి నాకు చాలా విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే నేను అక్కడే ఒక 6.5 years జాబ్ చేసిన. ఇప్పుడు వస్తా చూడండి మా షాప్, అదే మా షాప్. కొన్ని అనివార్యమైన కారణాల వల్ల నేను షాప్లో నుంచి వచ్చేసిన. కాకపోతే మర్చిపోలేం కదా, కొన్ని ఉంటాయి కదా, అదన్నమాట. అందుకే నేను మీకు స్లో మోషన్ చేసి చూపిస్తున్నాను మా షాప్ని. చూడండి. ఇదిగోండి, ఇదే మా అంకుల్ వాళ్ళ షాప్. శారీ పెట్టుకోవచ్చు అమ్ముతాడు. ఇది మా అన్న వాళ్ళ షాప్. డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి. హోల్సేల్ ఉంది, రీటైల్ ఉంది. ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి, బాగుంటాయి. డ్రెస్సెస్ అన్నీ బాగుంటాయి. చూడండి, గరారా, షరారా, అవి ఇవి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మేము బస్సు దిగినాం. బస్ దిగి వెనకకి వెళ్ళాలా ముందరికి వెళ్ళాలా ఆలోచించి ఇక్కడ ఏమంటారు బస్ స్టాండ్ సైడ్ అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి బై వాక్ నడుచుకుంటూ బస్ స్టాప్ వరకు వెళ్ళినాం. బస్ స్టాప్ వెళ్ళినాక నువ్వు అడుగు మా నాన్న అయితే సిల్లీ జోక్ చేస్తుంది. ఏమంటుందంటే, కండక్టర్ అమ్మా హ్యాబిట్ బస్ ఏదెక్కాలమ్మా అంటే, మనందు ఇంకా అనిత అయితే అసలు ఆపుకోలేక నవ్వుతున్నారు. అది కాకుండా మా నాన్న కాలేజ్ వచ్చేసి శాకలి ఐలమ్మ కాలేజ్ అన్నమాట. ఆమె రోజు బంగ్ కొట్టింది, అది ఆలోచిస్తుంది ఎలా అని. ఇంకా చూసినాం. ఏ బస్సు లేకపోతే ఆటో అంకుల్ని మాట్లాడుకొని 50 రూపీస్ ఇస్తాము అని చెప్పి ఆటో ఎక్కి ఇస్కాన్ టెంపుల్ వరకు దింపండి అని చెప్పినాము. అంకుల్ నుండి, అంకుల్ మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం, నిన్ను ఫేమస్ చేసామంటే, నాకేమొద్దు మీరు ఫేమస్ ఫేమ్ అయి ఉండాలి కదా అక్క అని అన్నది. అంటే నువ్వు నన్ను అంత మాట అంటావా అంటే, లేదు నిన్ను అనట్లేదు, జస్ట్ అంటున్నాను అన్నది. ఇంకా ఆటోలో కూర్చొని సిల్లీ జోకులు వేసుకొని నవ్వుకుంటా చేసుకుంటా. అసలు నిజంగానే ఆడపిల్లలు అందరూ ఒక దగ్గర ఉంటే ఏవో ముచ్చట్లు పెడుతూనే ఉంటారంటే ఏదో అనుకున్నాం, కానీ నిజంగానే మేమందరం ఒక దగ్గర ఉంటే కుళ్ళు జోకులు వేసేసుకుంటాం. టెంపుల్ తీసుకుంటే ఎట్లుందంటే ఫస్ట్ అయితే గుళ్ళో పెట్టాను. ఎంటర్ చూసి డోర్స్ క్లోజ్ చేసారు. ఆడి అడుగుతుంది, అయ్యో క్లోజ్ చేసారు అని. హారతి ఉంటుందంట, ఇప్పుడే కాదు అంటే 1:30 ఓపెన్ అవుతుందంట, హారతి ఉంటుంది అని చెప్పి. సరే మేమేం చేయలేము, జస్ట్ ఇట్లా చూసినాము. సెల్ఫీస్ దిగుదామని కూడా అనుకోలేము. జస్ట్ ఫోన్ పట్టుకుంటే అక్కడ ఒక ఆర్ట్ వేసి ఎన్నిసార్లు చెప్పాలి, ఎట్లా అయిపోయినా వేస్తారు అది అంటే ఎందుకు అంటుంది అంటే, మనం అంటే దేవుడికి సెల్ఫీస్ నాకు తర్వాత ఇక్కడ ఏం చేసిందంటే మన అందరికి బొట్లు పెట్టి వేరే ఆంటీ పెట్టింది. మా నాన్న ఆతృత తట్టుకోలేకపోతున్నా ఇంకా నానికి పెట్టింది. సరే ఎట్లా గుడి క్లోజ్ ఉంది. ఇప్పుడు అవతారాలు
గోపికలతో డ్యాన్స్ చేసేది. ఇదేమో ఫ్లూట్ వాయిస్తుంటే రాదా అనుకుంటే గోపికలు అందరు వచ్చి పుట్ట కూర్చున్నారు. ఇది ఏం జాతర మర్చిపోయింది. నేను పోయే వరకు ఏం చేస్తున్నా అంటే క్లీనింగ్ చేస్తున్నాను. కొంతమంది కలర్ వేస్తున్నారు, కొంతమంది టూ వేస్తున్నారు. మేమైతే ఎప్పుడెప్పుడు గుడి ఓపెన్ చేస్తావా, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకున్నామా అన్నట్లోనే. కానీ గుడి అయితే చూడడానికి సింపుల్గా బాగుంది. కానీ ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతలేదు. నార్మల్గా మనం టెంపుల్స్ అయితే కొబ్బరికాయ అవన్నీ తీసుకుని వెళ్తున్నాము. మాకైతే అచ్చడి కొబ్బరికాయలు అవన్నీ అనిపించలేదు. అయితే ఈ గుడికాడు ఇట్లనే ఉంటుందేమో అని అనుకున్నాను. సరే అని చెప్పి వెళ్ళి అడగమంటే భజన కాడ కూర్చున్నాం. అంటే ఫస్ట్ అయితే అన్ని ఇక్కడేమో బలరాముడు, సుభద్ర, కృష్ణుడు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుడు ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారు కదా. ఫైనల్గా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అక్కడే సాంబార్లో వచ్చింది. నేను తినలేదు. ఇంకా అయిపోయింది కదా ఇంటికి వెళ్దామా అనుకున్నాం. కానీ ఎప్పుడు వస్తామా అని చెప్పి మేము మెల్లగా బై వాక్ సుల్తాన్ బజార్కి వెళ్తున్నాం. సుల్తాన్ బజార్కి వెళ్ళాడేమో కానీ నిజం చెప్తున్నా కదా, అసలు నడుస్తుంటే ఏందిరా బాబు, బస్సులు అనేటివి మన పక్కకి వెళ్ళే ఏంటిది 5 రూపాయలు అన్నం తింటారు పోయిపోయి మీరు నేను దేవుడా. పీక్స్లో ఉందంటే 5 రూపీస్ ఫుడ్ ట్రై చేద్దామని అనుకుంటారు. ఈమె ఈ బ్యాంక్ వచ్చిందంట చూడు. ఇక ఈమెనే ఎన్ఎస్ఎస్కి ఫస్ట్ మా ఫ్రెండ్స్ నగలుకుంటున్నారు. నిజంగా బాగుంది. కానీ ఊకనే కదా వచ్చింది. నాది వదలేదు మా అందులో కొన్నా. కానీ ఇది బాగుంది. ఇది కూడా బాగుంది. అనిదాకి ఇది నచ్చింది. వదిలే నందుకి ఇది నచ్చింది. స్కాచ్ అట్రా ఫ్రీ అయితే వస్తాం. మన అంది ఇప్పుడు 99 షాప్లో నాకు ఏమి ఇప్పిస్తే చూడాలి. తిరుగుడు చెప్పి చూసుకోవాలి. సుల్తాన్ బజార్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది చూడు. తెలుసా సుల్తాన్ బజార్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది షాప్స్. ఇదో 99 షాప్ ఇదే. దిస్ ఈజ్ కాల్డ్ 99 షాప్. మా వాళ్ళు వాచ్లు బేరాలు ఆడుతున్నారు. ఎవరికి వాచ్ ఎంత? నందిలాకి ఇప్పిస్తుంది. ఇది పెద్దది ఉంది. మనం బేరం ఆడే స్టార్ట్. ఇవెంత? ఫస్ట్ ఇదైతే మాట్లాడదు. ఇది బాగుంటుంది. అందరూ कौन सा वाला 250? 150 ये वाला 250. वो अंकल बोले 200 का. हाँ फिर చెప్పు తీసుకుంటారా లేదా అయ్యా? చూస్తున్నావు ఎప్పుడు నువ్వు ఆఫీస్ అక్క ఇదంతా వేస్ట్ అక్క. అంతా 2000 పెట్టి తీసుకుంటే సంవత్సరం పని జరగదు తెలుసా ఇట్లాంటిది. జల్దీ తీసుకొని 99 షాప్లో కావాలని నేను చెప్తున్నా. ఇనురి తీసుకున్నా నడుస్తుందిరా అయ్యా. వేస్తా నేను సెల్లు వేసుకోవచ్చా మళ్ళీ? 200 ఫిక్స్ భయ్యా. నై ఏ కోటి సుల్తాన్ బజారే 140 లేలో. ఇదేనండి 99 షాప్. చూడ్డానికైతే బాగానే ఉంది. ఇవి అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే బాగున్నాయి. సరే కిందేం చూస్తాము అని చెప్పి
డైరెక్ట్ మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్లో బాటిల్స్, కప్స్, పైన స్టీల్ వేర్ కూడా ఉందమ్మా. నేనేం చేసిన అంటే పైన స్టీల్ ఇవి ఫ్రిడ్జ్కి సంబంధించిన బాటిల్స్ అయితే తీసుకున్నాం. బాక్సెస్ గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుంది కదా ఇట్లాంటివి. మేము చూస్తున్నాము. తీసుకుంది నారా మాస్కర్ ఒకటి. ఇంకా పైకి పోతారు. పైన ఏం లేదు అనాలంట, దిగుతారు మూసుకొని. క్లిప్స్ ఉన్నాయి, అంతా క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ, బట్టల క్లిప్పులు. ఇంకా పైన పోకురా అమ్మ, గేడికి ఆగుర్రి. డోర్ ఏమో అవుతుంది. ఫ్రిడ్జ్ అబ్బా, ఇట్లా డబ్బాలు తీసుకోవాలా సెట్స్? నేను ఇది వద్దు, అది బాగుంది కిందిది. బెస్ట్గా ఇది తంబాకు వాసనే వస్తుంది. ఇక్కడ కుర్చీలు కూడా నాటిరేనంటారు అయ్యా. బట్టలు వేసుకొని నందు ఫోన్ మమ్మీ. హలో మమ్మీ, ఇది ఇంకో ఫోన్ ఏది? నందు వంటలేసి అంట అన్న దేవులాడుతుంది. ఐస్ క్రీమ్ ఉందా మారా? ఐస్ క్రీమ్ ఉందామా? నేనే మిమ్మల్ని ఆడితే మీరు నన్ను అడుగు. ఏంటా ఐస్ క్రీమ్ తినిపిస్తావా? తినిపిద్దాం టైం. ఐస్ క్రీమ్ బాగానే ఉంది. సోడా అంట. ఎండాకాలం రాలే ఇంకా. అరే వచ్చినా రాకపోయినా ఎండ ఏమంటుండు? టెంపర్ గ్లాస్ వస్తానంటే వాడు. ఫోన్ చేస్తే లేపలే వాళ్ళ. నిన్నే చౌకర్ ముందల అక్క అవి తీసుకోమన్నది. స్కాచ్ తీసుకోమన్నది. స్కాచ్ తర్వాతకి ఎస్ ఎప్పుడు మీరు చేసినా జాబ్ పోయి చెయ్యాలమ్మా. అమ్మా ఇల్లు ఉంటే అమ్మా ఎవరు పోతుంది సీనియర్. అవునుగా సీనియర్ ఆడ పోతుంది. ఎంత 2 అయిందా టైము? వెళ్తారమ్మా ఎవరా నేను 2:20. అచ్చాలు ఉంటుంది. ఫస్ట్ డే మీ అక్క అది తీసుకుంటా అన్నది కదా.
దామదా ఆ చిన్నపిల్లలు ఎన్ని కావుదా నీ ముక్కుల నాతో 10 రూపీస్ షాప్ అచ్చాడు ఉంది తిరిగిందే కదమ్మా 10 రూపీస్ షాప్ అన్నారు కదమ్మా ఇగో షాపింగ్ అయితే ముగించేసి ఇంటి బాట పట్టినాం. బాయ్ ఫ్రెండ్స్.